సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వాలంటే కొన్ని రూల్స్ తూచా తప్పకుండా ఫాలో అవ్వాలి. ప్రతి క్షణం తాము అనుకున్న దానికోసం ప్రయత్నించాలి. మారిన పరిస్థితులు తగ్గట్టుగా తమని తాము మార్చుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఎవరిని వాళ్ళు నమ్మాలి. ఇవన్నీ ఓకే, కానీ మరి సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వాలంటే చేయకూడని పనులేంటో తెలుసా? సక్సెస్కి అడ్డంకిగా మారే వాటిని వదిలేయకపోతే లైఫ్ ఎప్పటికీ ముందుకెళ్ళలేరు. అవేంటంటే, సక్సెస్కి పునాది నమ్మకమే. దాని వేలు పట్టుకొని నడిస్తే ఎంత దూరం వెళ్ళినా అలసట అనిపించదు. అనుకున్నది సాధించేంత వరకు ఆలోచనలు దారి మల్లవు. ఒకవేళ అదే తోడు లేకపోతే ఎంత టాలెంట్ ఉన్నా అడుగు ముందుకేయలేం. ప్రతి క్షణం ఓడిపోతామనే భయం వెంటాడుతుంది. దానివల్ల చివరికి ప్రయత్నించకుండానే ఓటమిని ఒప్పుకుంటారు చాలామంది. అలా వాళ్ళని వాళ్ళు తక్కువ అంచనా వేసుకోవడం వల్ల ఎప్పుడూ వెనకే ఉండిపోతారు. ఈ సమస్యను అధిగమించి ఎవరిని వాళ్ళు నమ్మితే ఎంతటి గడ్డు పరిస్థితిలోనైనా గమ్యం చేరుకుంటారు. ఒకవేళ అనుకున్నది సాధించలేకపోయినా ఆ నమ్మకంతో ఏదో ఒకరోజు వాళ్ళు సక్సెస్ఫుల్ పర్సన్గా నిలబడతారు. సంతోషం, కోపం, బాధ, ఈ మూడింటి చుట్టూనే అందరి జీవితాలు తిరుగుతుంటాయి. కానీ వీటిని బట్టే జీవితాలు నడిస్తే లైఫ్ ఎప్పటికీ సక్సెస్ అవ్వలేం. అందుకే ఎమోషనల్గా ఏ నిర్ణయం తీసుకోకూడదు. మనల్ని సక్సెస్ వైపు నడిపించే ప్రతి స్టెప్పు 1కి 10 సార్లు ఆలోచించి వేయాలి. దారేదైనా ఎత్తుపల్లాలు ఉంటాయి. వాటిని కనిపెట్టుకొని ముందుకెళ్తేనే సేఫ్, ఇంటికి చేరుతాం. అలానే సక్సెస్ బాటలోనే కొన్ని సమస్యలు ఉంటాయి. వాటికి ఒక్కసారి చిక్కితే తప్పులేదు, కానీ పదే పదే వాటిల్లోనే కూరుకుపోతే ఎప్పటికీ సక్సెస్ అందుకోలేరు. అందుకే ప్రతి చిన్న పొరపాటుని ఒక గుణపాఠంలో చూడాలి. మరోసారి ఆ తప్పు జరగకుండా జాగ్రత్త పడాలి. కొత్త తప్పు దొర్లినా పర్లేదు, కానీ చేసిన తప్పుని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయకూడదు. చిన్న సమస్య రాగానే కుంగిపోతుంటారు కొందరు. దానికి సొల్యూషన్ వెతుక్కుంటూ కూర్చొని బాధపడుతుంటారు. ఈ నేచర్ ఉన్నవాళ్ళు ఎప్పటికీ సక్సెస్ అవ్వలేరు. సమస్య ఏదైనా సరే ధైర్యంగా ఎదుర్కొన్న వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్తారు. 10 మందికి ఇన్స్పిరేషన్లా నిలుస్తారు. ప్రొఫెషన్ ఏదైనా సరే సక్సెస్ మంత్రం లెర్నింగ్. కొత్త విషయాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండే వాళ్ళ జీవితంలో ఎదుగుతారు. అలాగే ఒక్కొక్కరి అభిప్రాయాలు ఒక్కొక్కలా ఉంటాయి. కాబట్టి ఎదుటి వాళ్ళు అంగీకరించే గుణం అలవాటు చేసుకోవాలి. ఇతరులను వేలెత్తి చూపించకూడదు. కొన్ని సందర్భాలలో అవతలి వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉండొచ్చు. అలాంటప్పుడు ఎదుటి వాళ్ళు చెబుతున్నది విని వాటి నుంచి అవసరమయ్యే పాయింట్స్ తీసుకోవాలి. అప్పుడే జీవితం సక్సెస్ అవుతుంది.